హైదరాబాద్లో మొదలైన హైడ్రా కూల్చివేతలు పట్నం శివార్లున్న తూంకుట దాకా వచ్చినాయి. చెరువులను చెరబట్టి కుంటలను కూడిపేసి అక్రమంగా ప్రకృతి రిసార్టులు ప్రకృతి కన్వెన్షన్లు కట్టినరని ఎరకవుడు ఆలస్యమే లేదు. హైడ్రా ఆఫీసర్లు రంగంలకు దిగిర్రు. కమిషనర్ రంగనాథ్ సార్ చెప్పినట్టు కుంటను కూడిపేసి కట్టిన బంగ్లాలు భవంతులు మొత్తం అవారు గోడల కాడికెళ్ళి ఆయనతో పడగొడుతురు. తలుగున్నోనిదే బర్రే పవర్ చూపెట్టుకున్నోనిదే ప్రభుత్వ భూమి అన్నట్టు కొందరు అక్రమార్కులు తుమ్ముకుంట మున్సిపాలిటీలు ఉన్న కోమటికుంట చెరువును చెరబట్టి ఇగో ఇట్లా అంతస్తుల మీద అంతస్తులు అంతస్తుల మీద అంతస్తులు ఇన్ని అంతస్తులు బంగ్లాలు భవంతులు లాబట్టి ప్రకృతి రిసార్టులు ప్రకృతి కన్వెన్షన్లు కట్టిరట. ప్రభుత్వ ఆస్తిలా కానీ ప్రభుత్వ భూమిలా కానీ చిన్న అద్దురాయి వాతినా కానీ ముత్యమంత జాగను ప్రభుత్వ భూములకు జరిగినా కానీ నెల నెల కట్టవలసిన ఇంటి పన్ను కట్టకున్నా కానీ వెంటనే చర్యలు తీసుకునే మున్సిపాలిటీ వాళ్ళు ఈడ సర్కారు భూమిని కబ్జా పెట్టి భూమి సాపు చేసి పునాదులు తీసి ముగ్గు పోసి ముహూర్తం సాగి బరంతి నింపి బీసిమెంట్తోని గోడలు లేపి మొగులను దాకేటట్టు మేడలు కట్టినా కానీ అటాంకల పోయి చూడలేదా? కాయిదాల్లో చూసి కరెక్టే ఉన్నదని సంతకాలు పెట్టి సప్పుడు చేయక ఊకునరా అంటే ఏమో 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలుబడిలా కొలువులు ఎలగబెట్టిన తూంకుంట మున్సిపాలిటీ వాళ్ళకే తెలవాలి. మున్సిపాలిటీ వాళ్ళకు కబ్జా పెట్టినరని తెలిసినా కూడా అన్ని మూసుకొని ఊకుంటే తూంకుంటలున్న ఈ కోమటి కుంటను కూడిపేసి రిసార్టులు కన్వెన్షన్లను కట్టినోళ్లను హైడ్రా ఇడిచిపెట్టే బాపతేనా? ఆధారాలతో సహా వచ్చి ఇట్లా బుల్డోజర్లు పెట్టి కూలగొట్టే పని పెట్టుకుర్రు. అయ్యా బాబోయ్, హైడ్రా ఆఫీసర్లు మా తూంకుంటలు కూడా ఎడమకాలు పెట్టినరంటే మా పేదల ఇండ్ల మీద కూడా పడిగిప్పి పడగొట్టే తట్టే ఉండ్రు. ఎట్లా చేద్దుము ఏం కథ అని అక్కడి గరీబులు కూడా గజగజ వణికిపోతుర్రట. అయ్యా హైడ్రా అధికారులారా, పేదలు కూడా బుగులు పడుతున్నారు కాబట్టి ఒకవేళ ప్రభుత్వమే పేదలకు వాళ్ళు కట్టుకున్న ఇండ్లకు ప్లాట్లు ఇస్తే ఒక్కడికి 4 మాటలు ఆలోచించినాక వీటి జోలికి పోన్రి. కాదు కూడది గత ప్రభుత్వమో అంతకుముందు ప్రభుత్వమో జాగలు వంచి పెడితే ఈ ప్రభుత్వంలో ఆ కానూను నడవది కూలగొడతామంటే వాళ్ళకి ఏడనన్న నిల్వరీడ చేసి ఇందిరమ్మ ఇంట్లో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాకనో కూలగొట్టి ఆడున్న జాగకు ఎంత రేటు వలుకుతుందో అంతే రేటుకు లెక్క కట్టి పాయమాలు ఇప్పించి పని చేస్తారంటే పేదలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.